టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తే అదే టెక్నాలజీని వాడుకుంటూ మత్తు వ్యాపారులు వేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఎత్తుగడలతో ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. పేరు అడ్రస్నకు పొంతన ఉండదు. కేవలం చేతిలో ఉన్న మొబైల్లో ఒకే ఒక్క క్లిక్తో ఆర్డర్ ఇస్తే చాలు మత్తు పదార్థాలు నేరుగా ఇంటి తలుపు తడుతున్నాయి. రోజువారీ వాడే క్యాబ్ డెలివరీ అగ్రిగేటర్ సర్వీసుల ద్వారా సాగుతున్న ఈ సరికొత్త స్మార్ట్ డ్రగ్ దందా ఏంటి? ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అంతర్జాతీయ కింగ్ పిన్స్ ఎవరు? ఈగల అధికారుల నివేదికలో బయటపెట్టిన నిజాలు ఏంటి? మాదక ద్రవ్యాల రవాణా కోసం విక్రేతలు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి టెక్నాలజీని ఆయుధంగా చేసుకుంటున్నారు. క్రయ విక్రేతల పేర్లు బయటపడకుండా ఉండేందుకు డార్క్ వెబ్ వేదికగా ఈ దందా నడిపిస్తున్నారు. కొనుగోలుదారులు డార్క్ వెబ్లో తప్పుడు పేరు, తప్పుడు చిరునామా ఇస్తూ కేవలం ఫోన్ నంబర్ మాత్రం అసలైంది ఇస్తున్నారు. పార్సిల్ బుక్ అవ్వగానే వచ్చే బుకింగ్ నంబర్ ఆధారంగా అది ఎక్కడికి వచ్చిందో ట్రాక్ చేస్తూ కస్టమర్లే నేరుగా కొరియర్ కార్యాలయానికి వెళ్లి సరుకును గుట్టు చప్పుడు కాకుండా తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్లో గంజాయి చాక్లెట్లను ఏకంగా ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా విక్రయిస్తూ ఉండటం కలకలం రేపుతోంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలు హోమ్ డెలివరీ సర్వీస్ లాగా ఇంటికే సరఫరా చేస్తున్నారు. నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి అంతర్జాతీయ కొరియర్ సంస్థల ద్వారా ఈ మత్తు పదార్థాలు నగరానికి వస్తున్నట్లు ఈగల్ అధికారులు గుర్తించారు. అతను ఓన్ ల్యాప్టాప్ నుంచి ఇప్పుడు ఇదే సేమ్ గూగుల్ బ్రౌజర్ వాడుకుంటూ అతను ఏం చేస్తాడంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్నెట్ www ఇది వెబ్సైట్ వరల్డ్ వైడ్ వెబ్సైట్ ఓపెన్ చేయకుండా డార్క్ వెబ్ ఓపెన్ చేస్తారు. డార్క్ వెబ్ లో స్పెషాలిటీ ఏంటంటే డార్క్ వెబ్ లో ఏ హిస్టరీ కూడా రికార్డు కాదు, బ్రౌజర్ లో కూడా ఏ హిస్టరీ రికార్డు కాదు. రెండోది ఏంటంటే ఒక్కసారి డార్క్ వెబ్ లో ఎంటర్ అయితే అది కంప్లీట్లీ రన్ బై నాన్ గవర్నమెంటల్ అండ్ మోస్ట్లీ ఇల్లీగల్ దీస్ థింగ్ కాబట్టి ఏది గ్యారంటీ ఉండదు. సో ఈ పద్ధతిలో డార్క్ వెబ్ కూడా ఏమవుతుందంటే ఇల్లీగల్ ఏజెన్సీస్ ద్వారానే చేస్తారు. చేసినప్పుడు వీళ్ళు అమౌంట్ డిపాజిట్ చేస్తారు, బిట్ కాయిన్స్ రూపంలోనో ఇంకో రూపంలోనో డిపాజిట్ చేస్తారు. సమ్ టైమ్స్ ఈవెన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ నుంచి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి డార్క్ వెబ్ అని ఉండదు. సమ్ ఏదో ఏజెన్సీ పేరు ఉంటుంది, బ్యాంక్ కూడా డిటెక్ట్ చేయదు. సో ఆ రకంగా డబ్బులు పంపిస్తారు. మనం ఒక మాట ఇప్పుడు ఓలా, ఊబర్ కానీ లేకపోతే ఇతర ర్యాపిడో కానీ వీళ్ళ ఏజెన్సీస్ ద్వారా పంపిస్తారు. మనం వాళ్ళని ఎట్లా ఏ రకంగా తప్పుపట్టగలుగుతాం? వీళ్ళు ఏదో కవర్లో పెడతారు. ఇప్పుడు మనం ఇవాళ రేపు పార్సిల్స్ ఉదయం లేస్తే లక్షల పార్సిల్ ఇక్కడ నుంచి అటు పోతాయి, డాక్యుమెంట్స్ పోతాయి, పర్సనల్ గూడ్స్ పోతాయి, మెడిసిన్స్ పోతాయి, రకరకాలు పోతాయి. అందులో ఈ కవర్ కూడా పెట్టి పంపిస్తారు. సో కవర్ కూడా పెట్టి పంపించినప్పుడు వాళ్ళు డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ రకంగా డిటెక్ట్ చేసుకుంటూ పోతే ఇంక అసలు వ్యవహారాలు ఏమి నడవు. నేను ఇంతకుముందు చెప్పినట్టు టెక్నాలజీ అడాప్ట్ చేయడంలో వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఎప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే మనకు అన్లెస్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప జనరల్గా ఇలాంటివి 1 lakhలో ఒకటో 10,000లో ఒకటో దొరుకుతాయి. మనకు అమెజాన్ ఎప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో చేస్తుంది కాబట్టి వాళ్లకు డైరెక్ట్గా కెనబిస్ టాబ్లెట్స్ అనేది ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసి వాళ్ళు అంత డేర్ చేయరు. కొకైన్, హెరైన్ వంటి ఖరీదైన మత్తుమందుల సరఫరాలో ఆఫ్రికా దేశస్థులదే ప్రధాన పాత్ర అని ఈగల నివేదిక వెల్లడించింది. ఒకే వ్యక్తి వేర్వేరు దేశాల నకిలీ పాస్పోర్ట్లతో దేశంలోకి వస్తున్నారని తేలింది. ఒకవేళ దొరికిపోతే ఒక దేశం పాస్పోర్ట్ను బయటపెట్టి బెయిల్ రాగానే మరో దేశం పాస్పోర్ట్తో పారిపోతున్నారని అధికారులు నిర్ధారించారు. ఆఫ్రికా వాళ్ళు చేసే దాంట్లో మీరు గమనించి ఉంటారు, గంజాయి వాళ్ళు తక్కువ ఉంటారు. ఆఫ్రికా వాళ్ళు ఇతర వాటిలో ఎక్కువ ఉంటారు. ఎందుకు రీజన్ ఏంటంటే మీకు మోస్ట్లీ మనకు 3 రకాలుగా నార్కోటిక్స్ను 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ వేరు, ఈ మూడింటిని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కోకా ప్లాంట్ బేస్డ్. ఈ కోకా ప్లాంట్ ఎక్కడ పండుతుంది? లాటిన్ అమెరికన్ కంట్రీస్లో పండుతుంది. దీని నుంచి కోకా ఫ్రూట్ దాని నుంచి తీసిన తర్వాత ఇక డిఫరెంట్ ఫామ్స్లో దాదాపు 3, 4, 5 స్టేజెస్లో రిఫైన్ అయిన తర్వాత కొకేన్ వస్తుంది. సో కొకేన్ మీకు తెలుసు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏంటంటే కొకేన్, హెరాయిన్ ఈ 2 ప్రీమియం టాప్ క్యాడర్, టాప్ వాల్యూడ్ డ్రగ్స్. సో ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి జనరల్గా మనం చూస్తున్న ఈ 10-20 ఏళ్లలో కూడా ఎక్కడ టెండెన్సీ ఏం మారలేదు. వాళ్ళు వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్కి వస్తారు. అంటే నైజీరియా, జాంబియా అలాంటి కంట్రీస్కి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేవి అటు యూరోప్ వెళ్తాయి లేదా ఇటు మనకు వస్తాయి. అది మనకు వచ్చే దాంట్లో మోస్ట్లీ బాంబే లేదా గోవా ఇక్కడికి వస్తాయి. కేటుగాళ్లు మత్తుమందుల విక్రయంతో ఆర్జించిన కోట్లాది రూపాయల మొత్తాన్ని హవాలా మార్గంలో తమ దేశాలకు చేరవేస్తున్నారు. నైజీరియా నుంచి దుస్తుల కొనుగోళ్ల కోసం వచ్చే వ్యాపారులకు డ్రగ్స్ విక్రేతలు ఇక్కడి డబ్బును ఇవ్వడం, వారు ఆ డబ్బుతో దుస్తులు కొని నైజీరియాకు ఎగుమతి చేయడం,
తిరిగి అక్కడ ఆ సరుకును అమ్మిన సొమ్మును డ్రగ్ కింగ్ పిన్స్ ఖాతాల్లో జమ చేయడం వంటి పక్కా స్కెచ్తో హవాలా దందాను నడిపిస్తున్నారు. అఫెండర్ ఫస్ట్ దొరికాడంటే ఫస్ట్ అతను ఏం చేస్తారంటే ఫారెన్ రెసిడెంట్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని ఉంటుంది, FRRO అని ప్రతి స్టేట్లో ఉంటుంది. ఆ FRRO వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి వీళ్ళని. ఫారెన్ రెసిడెంట్ ఈ పాస్పోర్ట్స్ ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే డిటెన్షన్కు ఏర్పాట్లు చేస్తారు. ఆ డిటెన్షన్కి ఏర్పాట్లు చేసి డిటెన్షన్ ఏర్పాట్లు అయిపోయేంత వరకు మాత్రమే జైల్లో ఉంచుతారు. తీసుకెళ్లి డిటెన్షన్లో చేసి ఆ కంట్రీస్కు డిపోర్ట్ చేసేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ వాళ్ళ డేటా అంతా డిజిటలైజ్ కాదు కాబట్టి వాడేం చేస్తాడు, ఇంకొక సంతకం పెట్టి వేరే తీసుకొని వస్తారు. సో కాకపోతే మన దగ్గరికి ఎంట్రీ అయ్యేటప్పుడు మనం బయోమెట్రిక్స్ అని తీసుకుంటాం కాబట్టి ఈ మధ్యలో కొంచెం టైట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఏమొస్తుంటే విదేశాల నుంచి వచ్చిన పాస్పోర్ట్స్ ఇచ్చేసినప్పుడు హీ క్లెయిమ్స్ దట్ హీ ఈజ్ ఇండియన్. నాకు నీ ల్యాండ్ లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం నువ్వేమైనా శిక్ష చేసుకో. ఇదేమవుతుంది, మన దగ్గర 6 weeks తర్వాత ఎవరో ఒక అడ్వకేట్ గారు వస్తాడు, వచ్చి ఆయన కూడా బెయిల్ వేస్తాడు. ఇవాళ కాకుండా రేపైనా వెనక గ్యాంగ్స్ ఉంటాయి, ఎవడో ఒకడు రిలీజ్ చేయిస్తాడు. రిలీజ్ చేసినాక వాడు ఇదే పని చేసుకుంటాడు. ఇప్పుడు ఒకసారి అతను రిపోర్ట్ అయ్యాడు అనుకోండి, అతనికి అవకాశాలు లేవు కదా. సో కాబట్టి మెయిన్ పాస్పోర్ట్ చించేయడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ వీళ్ళు ఎట్లా అయితే చేస్తున్నారో చించేసిన తర్వాత దే క్లెయిమ్ దట్ దే ఆర్ ఇండియన్స్. అది లీగల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కోసం చేసే ఒక క్లెవర్ స్టెప్. ఎన్నో రూపంలో ఉంటాయి, హవాలాలో పంపిస్తారు, హవాలా రూపంలో పంపొచ్చు. హవాలా కొంచెం టైట్ అవుతుంది కాబట్టి రాను ఇంకేదైనా ఇంకేదైనా బిజినెస్ రూపంలో పంపొచ్చు. సో ఏదైనా యాక్టివిటీ రూపంలో వాళ్ళ దేశానికి చేరాలి డబ్బు. ఆన్లైన్ మాయాజాలంతో యువతను నిర్వీర్యం చేస్తున్న ఈ అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్వర్క్ను కూకటి వేళ్లతో పెకిలించేందుకు పోలీస్ యంత్రాంగం సరికొత్త అస్త్రాలను సిద్ధం చేస్తోందని అధికారులు చెబుతున్నారు.